తీరాలని నిర్ణయానికి వచ్చాం. అవునండి, ఎలాగైనా మా తండ్రుల్ని కలిపేసి మా పెళ్లి జరిపించండి. మిత్రభేదం క్యాన్సిల్ చేసి మిత్రలాభం క్రియేట్ చేయాలరా. కష్టం గురు. ఏమిటి కష్టం? ఏదైనా ఒక వస్తువుని పగలగొట్టడం తేలిక గాని అతికించడం కష్టం. అలాగే ఇద్దరు కలిసిన వాళ్ళని విడగొట్టడం తేలిక గాని విడిపోయిన వాళ్ళని కలపడం మహా కష్టం. రాయ్, నేను అభిమన్యుడు పునర్జన్మను గురు. ఆ జన్మలో పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే నేర్చుకున్నాను. ఈ జన్మలో స్నేహితుడిని విడగొట్టడం మాత్రం నేర్చుకున్నాను. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11 ఏళ్లు ఒకే సెల్లో కూర్చుని తపస్సు చేసిన కేడీ స్వామి అనే ఋషి నాకు ఈ విద్యను ఇంతవరకే నేర్పాడు. రాస్కల్, అన్నదమ్ము లాంటి ఇద్దరు మంచి స్నేహితులను విడదీసే చెత్త ప్లాన్ చెప్పి ఆ తప్పు మాతో చేయించి ఇప్పుడు వాళ్ళ కలపడం చేత కాదని చెప్తావా? అమ్మా, ఆహా, ఓహో, మజా, మహామజా, ఆహా. అప్పులోళ్ళు కొట్టిన దాని గురించి దెబ్బలు ఒక లెక్క నాకు. కొట్టు కొట్టుగా ఈ బాడీ నీది. కొట్టు కొట్టు కొట్టు. అమ్మా, నిన్ను కొడితే నాకు శ్రమదండగరా రాస్కల్. పార్వతి పద. గుడు, పిచ్చి పిచ్చి దెబ్బలు తినే చాకలి పంట లాంటి మనిషిని గుడు. ఓ పావలా ఉంటే ధర్మం చేయగుడు. ఇవాళ కూడా తాళం వేసింది. పిచ్చి సన్నాసి, అప్పిచ్చి దానికి వడ్డీ కూడా ఇచ్చెళ్తుంటాడు. ఈ నాటకం అంతా మీరు నడిపించారా? వాళ్ళు విడిపోయేలా చేసింది మీరా? ఏదో చిన్నతనం వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని ఊహించక ఈ పొరపాటు చేశాం. అసలు మేమిద్దరం దగ్గర అవుతామని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటామని ఊహించక ఆ పిచ్చి పని చేశాం మమ్మీ. అఘోరించలేకపోయారు. ఉన్నవాడు తిని కూర్చోక ఇవా మీరు చేయాల్సిన పనులు? ఇద్దరు మంచి మిత్రులను విడదీసి పాపం మూట కట్టుకున్నారా మీరిద్దరు? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో సలహా చెప్పండి. హరిహరాదులు దిగొచ్చి మధ్యవర్తులుగా వ్యవహరించినా మళ్ళీ వాళ్ళిద్దరూ కలవర్రా? అంత ద్వేషం పెంచేస్తున్నారు. మరి ఇప్పుడు ఎలా? నాకొక్కటే ఆలోచన తోస్తుంది బాబు. ఏమిటిది? మీరాడి నాటకంలో పనిచేసిన మనుషులు తీసుకొచ్చి వాళ్ళ నోటితోనే జరిగింది చెప్పిస్తే కాస్త వాళ్ళ పట్టు సడలొచ్చు. అలాగే అత్తయ్య, వాళ్ళు ఇక్కడ వాళ్ళే. వెంటనే వాళ్ళని పిలిపిస్తాను. వాళ్ళని పిలిపించడం పెద్ద ప్రాబ్లం కాదు గురు. ఆ ఒరిజినల్ నగలు పెట్టి ఎక్కడుంది? నా దగ్గరే భద్రంగా ఉంది. కల్పన వాళ్ళ ఇంట్లో ఉంచితే ఆ వెంకట్రావు గారు గాజు అమ్ముకుని 2 రోజులు, నెక్లెస్ అమ్ముకుని 4 రోజులు తాగేస్తాడని భయవేసి నా దగ్గరే ఉంచాను. వెరీ గుడ్. నగలన్నీ వేసుకున్న కల్పనని బ్రిగేడియర్ వేషంలో వెంకట్రావుని నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి తీసుకురావాలి. చూసిన సినిమా ఇంకోసారి చూడాలంటే మళ్ళీ డబ్బులెట్టి టికెట్ కొనాలా లేదా? అలానే వేసిన వేషం ఇంకోసారి వేయాలంటే నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సిందే. అలాగే వెంకట్రావు, నువ్వు అడిగిన 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు ఈ మిలిటరీ డ్రెస్ వేసుకుని కల్పన ఈ నగలు పెట్టుకుని పెళ్లి మండపం దగ్గరికి వచ్చి జరిగిందంతా నాటకమని మీరు అలా వేషాలు వేసుకుని అబద్ధం చెప్పారని చెప్పాలి. లేకపోతే అన్యాయంగా ఓ జంట విడిపోతుందయ్యా. ఇదిగో, ఇంకా నువ్వు ఇవాళ తాటానికి వీల్లేదు. తాకుండా ఉండాలంటే ఇంకో 500 ఎక్స్ట్రా అవుతుంది, పర్లేదా? అలాగే ఇస్తానయ్యా నక్షత్ర కూడా. కల్పన, ఇదిగో నగలు పెట్టా, ఇదిగో మిలిటరీ డ్రెస్. లోపలికి త్వరగా డ్రెస్ వేసుకోండి. అప్పు తీసుకుని 4 రోజులైంది. తప్పించి తిరుగుతావు. నా బాధ ఎప్పుడు తీరుస్తావు? పట్టుకుని 5 ఏళ్ల క్రితం నుంచి 3 నెలల క్రితం వరకు రకరకాల కాలాల్లో అప్పిచ్చిన మహారాజులే నోరెత్తలేదు. 4 రోజుల క్రితం వాడివి ఇంకా పురిటికం పైన వదలలేదు. నడువీధిలో నా కాలను పట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ అప్పు కాలం ఎంత రాస్కెల్. అవును, అసలు నీకు ఎంత ఇవ్వాలయ్యా? నేను 500 ఇవ్వాలి. అది అంత చిన్న మొత్తం కాబట్టి తీర్చడానికి సిగ్గేసి ఆగిపోతున్నాను. ఓ పని చేస్తాను, నువ్వు 500 ఇచ్చే, టోటల్ 1000 రూపాయలు తెప్పిస్తాను. కొట్టాను, సరదా కొట్టాను. 500 ఇచ్చే. తప్పించుకుపోయాడు. ఆ ఏడుపేమిటి? ఏమైంది? ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? బావ నన్ను కొట్టి నగలు పెట్టి తీసుకుని దొడ్డుతాను పారిపోయాడు. ఏమిటి? వెంకట్రావు పారిపోయాడా? అవును గురు, ఆ మిలిటరీ డ్రెస్ తీసుకుని పారిపోయాడు. నాకేం చేయాలో తోటకు నీ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాను. అలాగా, పద. తాళం వేసింది. కల్పన ఏమైంది? ఎవరు కావాలి బాబు? ఈ ఇంట్లో ఉండే ఆవిడ. వాళ్ళ బావేమో నగలెత్తుకుపోయాడు బాబు. ఆ బాధలో నిద్ర మాత్రలు ఎక్కువగా మింగేసింది. కళ్ళు తేలేస్తే మేమే ఆసుపత్రి తీసుకెళ్లి చేర్పించి వచ్చాం. అలాగా, ఏ ఆసుపత్రిలో జాయిన్ చేశారు? కల్పన 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 సిస్టర్, ఈ అమ్మాయికి ఎంతసేపట్లో స్పృహ వస్తుందో చెప్పగలరా? ఇప్పుడెప్పుడే రాదండి, చాలా టైం పడుతుంది. ఆదివారం వచ్చేసింది. ఇవాళే పెళ్లి. నువ్వు ఇప్పుడు వచ్చి నగలు పోయాయని ఆ పిల్లకు స్పృహ రాలేదని చెప్తే ఎలా రా?
ఆ వెంకట్రావు కోసం ఊరంతా గాలిస్తూనే ఉన్నావమ్మా. ముహూర్తానికి గంట ముందు దాకా నీ కోసం చూస్తాను బావా. అప్పటికి నువ్వు రాకపోతే నేనే విషయం మింగి చచ్చిపోతాను తప్ప ఇంకొకరిని చేసుకోను. పారు, అవి మాటలే. అక్షరాలు అన్నంత పని చేసి తీరుతాను. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు. 600 సరే ఆ వెంకట్రావు గారిని పెళ్లి పందిట్లోకి తెచ్చి తీరతాను. ఆ పనిలో మేమందరం నీ వెనుకుంటాం గురు. నువ్వు వెంటనే పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళి పెళ్లిని వీలైనంత ఆలస్యం చేయించాలా? ఓకే గురు, ఆ పని నాకు వదిలే. కృష్ణవేణి, నువ్వు ఆసుపత్రికి వెళ్ళి కల్పనకి ఎలాగైనా స్పృహుచ్చేలా చేసి కళ్యాణ మండపానికి తీసుకురావాలి. అలాగే, డాక్టర్లు వదలకపోయినా కిడ్నాప్ చేసైనా సరే చేస్తాను. మూర్తి గారు, మీరు ఫోన్ దగ్గరే ఉండి ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ అన్నిటికీ ఫోన్ చేసి ఆ వెంకట్రావు గారి జాడ కనుక్కోవాలి. అలాగే బాబు. ఈలోగా నేను వాడి కోసం ఊరంతా గాలి. హలో, అవునయ్యా నేనే. ఇవాళ ఆదివారం కదయ్యా, తెరవం. ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు. రెండోదిని గారు, మా అబ్బాయి మీ అమ్మాయిల పెళ్లి విషయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను వదిన గారు. రెండోదిని గారు, మా అమ్మాయి మీ అబ్బాయి పెళ్లి విషయంలో మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చామండి. ఇదిగో, మీ పేరు కల్పన? అవును. ఇంతవరకు ఒక్కడు రాలేదు. మీరు అంతేనా? అంతే. 4 రోజులు సంపాదించడానికి కళ్ళు ఎత్తుకెక్తాయి. అది నీ తప్పు కాదు. అదంతా నడమంత్రం చూది. నేను కాళిదాసుని, మీ ఆవిడ మేనమావని రా. అప్పుడు నీ పిల్లప్పుడు చూసాలే. రండి రండి, సరస్వతిని పంపిస్తాను, కొంచెం దూరం నుంచి మాట్లాడండి. ఎవరు? అంతేలేవే, నన్ను మర్చిపోయావా? నేను కాళిదాసుని, నేను మేనమావని. ఇప్పుడు నీ పిల్లప్పుడు చూసావులే. అంత కులాసానా? కూర్చోండి బాబాయ్ గారు, కూర్చోండి. ఈ పెళ్లికి మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. కూర్చోండి. బావా, తెచ్చావా? స్పృహలో ఉందా? లేదు, బండ్లో నిద్రపోతుంది. రా చూద్దు గాని. ఎవరి పిల్ల? అదేంటి బావా, కల్పన కదా? కల్పన నా పిండా కూడా. ఎవరిలో పార్సల్ చేసి తెచ్చావు నువ్వు? నన్ను కోపడతావేంటి బావా? రూమ్ నంబర్ 5లో ఈ అమ్మాయి ఉంది. కల్పన వేరే రూమ్ కి మార్చడానికి కనుకోవద్దు. ఎవరిని పెడితే వాళ్ళని ఎక్కించుకుని వచ్చేయడమే, ఆటో మాట్లాడుకుని అనుకుంటూ. సర్లే, ఈ అమ్మాయిని వదిలేసి ఈసారి కల్పన తీసుకొస్తా. త్వరగా రా, అతను ముహూర్తం టైం అవుతుంది. హలో, హైదరాబాద్ పోలీస్ స్టేషన్. ఓ నగల మూటతో వెంకట్రావు అనే వ్యక్తిని మీరు ఏమన్నా అరెస్ట్ చేశారా? లేదా? థ్యాంక్ యూ. ఉప్పల్, బరకత్పుర, తర్వాత సికింద్రాబాదు, మహంకాళి. హలో, అవునయ్యా, ఎవరు కావాలి? ఇవాళ ఆదివారం సెలవు, రేపే తెరిచేది. వీడెవడరా బాబు? పడుకోమ్మా నా తల్లి. తిరుపతి కొండంత బరువు ఉన్నావు. నిన్ను మోసుకొచ్చేసరికి నా గూడ లాక్కుపోయాయి. ఇంకెవరితోనన్నా నీ పేరు నన్ను చెప్పావో చంపా సంజాగ్రత్త. అమ్మో, ఈ కాలం పిల్లలకి బొత్తిగా టైం సెన్స్ లేకుండా పోయింది. అవతల ముహూర్తం టైం మీదకి వచ్చి పడుతుంది.